10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. చదువుబడినటువంటి వాక్యం కొరకు, ఆత్మ సహాయం కొరకు చిన్న ప్రార్థన. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని ఉన్నాము నాయన. మరలా మరి యొక్క పర్వదినాన్ని మాకు అనుగ్రహించినారు, అందులోకి వందనములు నాయన. ఈ దినాన ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము ద్వారా మాతో మాట్లాడిన దేవ మీకు వందనములు. దాని ఎందున్న అర్థ తాత్పర్యము మాకు తెలియజెప్పండి. ఎందుచేతనగా ఆ యొక్క వాక్యము వ్రాయించినది మీరు గనుక మీరు మాత్రమే ఆ యొక్క వాక్యం యొక్క అర్థ తాత్పర్యములు చెప్పగలరని మీ పాదముల చెంతకు చేరి అడుగుతూ ఉన్నాము గనుక నాయన, వాక్యమై ఉన్న దేవ మా యొక్క మనోనేత్రములు తెరిపించండి. మా యొక్క మనోనేత్రములు తెరిపించి విత్తబడబోతున్నటువంటి వాక్యము మా హృదయముల్లో నాటింపజేయమని, దీనదాసుడనైన నన్ను మీ రెక్కల చాటున భద్రపరచమని, ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఎవరైనా ఇప్పుడు వాక్యాలు చదివి మైక్ తీసుకుని ఒకసారి 10వ వచనం వరకు చదివండి. మైక్ తీసుకున్నా. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండేది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును. ఇక్కడ మోస్ట్ క్రిటికల్ సబ్జెక్ట్ ఇది. ఎవరి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము? జరిగిన కొద్ది నెలలుగా ఏ వాక్యం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము? దేవుని యొక్క 2వ రాకడ. ఈ 2వ రాకడ రావాలి అని అంటే, ఈ 2వ రాకడ జరగాలి అని అంటే దానికి 4 సూచనలు జరగవలసి ఉన్నవని చెప్పాను. మొదటి సూచన ఏమై ఉన్నది? సువార్థీకరణ. 2వ సూచన మరి ప్రపంచమంతా చెదిరిపోయి ఉన్నటువంటి ఆ ఇజ్రాయేలీలు తిరిగి రావడం. 3వ సూచన ఆ యొక్క పడగొట్టబడినటువంటి ఆ యెరూషలేము దేవాలయము తిరిగి కట్టబడాలి. సరే, ఇక ఇంతవరకు మనం చాలా క్లుప్తంగా కొన్ని వాక్యాలు ధ్యానం చేసి ఉన్నాం. మరి ఈ దినాన మరి 4వదిగా ఆ యొక్క యెరూషలేము దేవాలయములో ఎవరు రాజ్య స్థాపన చేయవలసి ఉన్నది? అపవాది రాజ్య స్థాపన చేయవలసి ఉన్నది. అనే క్రీస్తు విరోధి రాజ్య స్థాపన చేయవలసి ఉన్నది. అయితే ఎవరి క్రీస్తు విరోధి? ఎవరి క్రీస్తు విరోధి అనేటువంటిది మనము కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క క్రీస్తు విరోధికి సాతానని, అపవాదని మరి చాలా చాలా పేర్లు మనకు కనిపిస్తూ ఉన్నవి. కనుక ఇతను మనకి ఎంతకాలము మరి రాజ్యపాలన చేయవలసి ఉన్నవాడు అయి ఉన్నాడు అని అంటే, మరి దాదాపుగా 7 సంవత్సరములు ఆ యొక్క యెరూషలేము దేవాలయములో తిరిగి కట్టబడినటువంటి ఆ యొక్క 3వ దేవాలయం అయినటువంటి ఆ యెరూషలేము దేవాలయములో ఎంతకాలం రాజ్యం చేస్తాడు?
ఎంతకాలం? 7 సంవత్సరాలు రాజ్యపాలన చేయవలసి ఉన్నది. ఈ 7 సంవత్సరాలు కూడా ఎంతగా డివైడ్ అయి ఉందంటే 2గా డివైడ్ ఉంది. 3.5 సంవత్సరములు ఒక పాత్ర, 3.5 సంవత్సరములు మరి ఒక పాత్ర, 42 సంవత్సరములు 42 నెలలు 42 నెలలుగా డివైడ్ అయి ఉన్నాయి. మొట్టమొదటి 42 నెలలు మనతో చాలా ఆనందంగా ఉంటాడు. రెండవ నెల రెండవ పాత్ర పోషించేటువంటి పాత్రే ఈ 13వ గ్రంథము, ప్రకటన గ్రంథంలోని 13వ అధ్యాయము. అది అతని యొక్క వర్ణన. ఇప్పుడు సాతానుడి యొక్క మొదటి పాలన, మొదటి 42 నెలలు అయిపోయినది. రెండవ 42 నెలలు అతను ఎలా ఉన్నాడు, అతని ప్రవర్తన ఎలా వస్తుంది అని అంటే, మహాశ్రమలు అనే ఒక మాట మీకు చెప్పాను. ఆ మహాశ్రమలు అనేటువంటివి ఎలా ఉంటవి అనేది కూడా ఒక చిన్న ఉదాహరణ. 4 సంవత్సరాల క్రితం మనం అనుభవించినటువంటి ఆ కరోనా, అది చాలా చిన్నది. అటువంటివి 42 నెలలు మరి అతని పరిపాలన కింద మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం. అయితే ఆ పరిపాలన చేసేటువంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ వర్ణన. రండి చూడండి. మరియు 10 కొమ్ములను 7 తలలను. 10 కొమ్ములు ఉన్నాయట, 7 తలలు ఉన్నాయంట. 7 తలలేంటి, 10 కొమ్ములేంటి? ఆలోచించండి. 7 ఏంటమ్మా? 7 తలలంట. ఉంటే 7 తలలకి 7 కొమ్ములు ఉండాలి కానీ, లేదా 7 రెళ్ళు 14 కొమ్ములు ఉండాలి కానీ, ఇక్కడ ఏమన్నాడు? 10 కొమ్ములు. 10 కొమ్ములు అంటూ ఉన్నాడు. 10 కొమ్ములు 7 తలలు గల ఒక క్రూర మృగము. పైగా ఏది? మృగము. పైగా దాని యాక్టివిటీ ఎటువంటిది? క్రూరమైనటువంటిది. దాని యాక్టివిటీ ఎటువంటిది? క్రూరమైనది. ఇది సముద్రములో నుండి వచ్చుట చూచితిని. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. ఒకదానికి ఒకటి సంబంధం లేదు. 10 కొమ్ములు అంటూ ఉన్నాడు. ఈ 10 కొమ్ములు ఏమిటి? ఈ 10 కొమ్ములు ఏమిటి అనగా, కొమ్ము వీడికి ఏమొచ్చినాయి అంటారు? కొమ్ములు వచ్చినాయి అంటారు కదా. ఎవరికండి? నాలాంటి సన్నాసికి ఏమొచ్చినాయంట? కొమ్ములు వచ్చినాయంట. అంటే కొమ్ములు వచ్చినాయంటే వాడు పతనం ప్రారంభమైనట్టే. కొమ్ములు వచ్చినాయంటే వాడు పతనం ప్రారంభమైనట్టే. అయితే ఇక్కడ కొమ్ములు దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే 10 రాజులను సూచిస్తూ ఉన్నవి. 10 రాజులు. 10 కొమ్ములు అక్కడ రాసుకోండి అమ్మా. 10 కొమ్ములు ఈక్వలెంట్ 10 రాజులు. ఇక్కడ కొమ్ముల పని అయిపోయింది. 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులకి 7 తలలు ఉన్నవట. 10 మంది రాజులు ఏంటి? 7 తలలు ఏంటమ్మా? 10 మంది రాజులు ఉంటే వాళ్ళకి 10 తలలు ఉండాలి కానీ 7 తలలు ఏంటి? ఇది కొంచెం ఆలోచన చేయవలసినటువంటి మాట. ఈ 7 తలలు అనగా 7 కొండలు. రాసుకోండి. 7 తలలు అనగా 7 కొండలు. ఈ 7 కొండలు ఎక్కడున్నాయి? మన తిరుపతిలో ఉన్న 7 కొండలు కాదు. ఇవి ఎక్కడున్నాయంటే రోమా సామ్రాజ్యము. రోమా సామ్రాజ్యము 7 కొండల మీద కట్టబడినది. రోమా సామ్రాజ్యము 7 కొండల మీద కట్టబడినది. అది 7 తలలు. 7 తలలు అవి. రైట్. తరువాత కొంత క్లియర్ అయింది. ఒక క్రూర మృగము. ఒక క్రూర మృగము అంటున్నాడు. అది మృగం.
అది క్రూరమైనదో కాదో మనకు ఎట్లా తెలుస్తుంది? దాన్ని చేసేటువంటి క్రియలను బట్టి, అది చేసేటువంటి క్రియలను బట్టి మనం ఎలాగా అర్థం చేసుకుంటున్నాం, అది క్రూరమైందా సాధువైందా అనేది మనం ఆలోచన చేస్తే, ఇక్కడ క్రూరమైన మృగము కాదు, అక్కడ వాడి యొక్క ఆ మనిషి యొక్క మరి పరిస్థితి, అక్కడ మనిషి యొక్క పరిస్థితి క్రూరమైనటువంటి వాడు. ఎవడైనా కత్తిచ్చుకుని రోడ్డు అమ్మటా తిరుగుతుంటే మనం రోడ్డు మీదకి వెళ్ళగలమా? ఎవరైనా కత్తిచ్చుకుని తిరుగుతుంటే మనం రోడ్డు మీదకి వెళ్ళగలమమ్మా? ఏం చేత వెళ్ళాం? ఏమో మనల్ని పొడి చేస్తాడేమో. వాడు క్రూరుడు. ఇక్కడ రాజ్యం చేయబోయేటువంటి వాడి పరిస్థితి క్రూర మృగం అనగా వాడు క్రూరుడు. అంతవరకు చాలా బాగా పరిపాలన చేశాడు. ఎవడు వాడు? ఆ యొక్క క్రీస్తు విరోధి. కట్టబడినటువంటి అతను నూతన దేవాలయములో మరి ఇతను ఏం చేస్తున్నాడంటే పరిపాలన చేస్తున్నాడు. మొదటి 42 నెలలు 42 నెలలు అంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసములు? 3.5 సంవత్సరములు. 42 డివైడెడ్ బై 12 3.5 వస్తుంది. నాకు లెక్కలు రాగారు, మీరు రాసుకోండి. 42 నెలలు అనగా 3.5 సంవత్సరములు. 3.5 సంవత్సరములు అయిపోయింది. రెండవ 3.5 సంవత్సరములు మొదలైనటువంటి వాడి పరిస్థితి మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం. అంతవరకు చాలా బాగా ఉన్నాడు. ఇప్పుడు వాడి పరిపాలన ఎలా ఉండబోతూ ఉందనంటే క్రూరమైన పరిపాలన. ఇది మరి ఆ యొక్క మృగ లక్షణములు ఉన్నవాడికి. మనకొక మరి ఒక మనిషి అడవి గాడిదతో పోలుస్తాడు. ఎవరతను? మీకు మట్ల ద్వారం రోజున చెప్పాను ఆ పాఠం. గాడిద, అడవి గాడిద ఎవడు? ఇష్మాయేలు. ఇస్సాకుకి ముందు పుట్టినటువంటి వాడు ఇష్మాయేలు. అబ్రహాము హాగర్కి పుట్టినటువంటి కుమారుడు, వాడి పేరు ఇష్మాయేలు అనగా అడవి గాడిద వంటి వాడు. వాడు ఎవరి మాట వినడు. అటువంటి వాడి క్యారెక్టర్. ఇప్పుడు ఇష్మాయేలు మనిషా పశువా? మనిషే. కానీ వాడికి ఉండేటువంటి లక్షణం అడవి గాడిద ఎట్లా ఉంటుందో వాడిని దాంతో పోల్చాడు. అట్లనే ఇక్కడ క్రూర మృగం. ఈ అపవాదిని దేంతో పోలుస్తున్నాడంటే క్రూర మృగముతో పోలుస్తూ ఉన్నాడు. ఈ క్రూరత్వం ఎలా బయటపడుతుంది అని అంటే మరి వాడు చేసేటువంటి పనులను బట్టి, వాడు చేసేటువంటి విధ్వంసం అంతా తర్వాత చూడబోతూ ఉన్నాం. తర్వాత ఇక్కడ క్రూర మృగము సముద్రములో నుండి వచ్చుట చూచితిని. ఏమిటి సముద్రం అని అంటే, ఏ సముద్రం అంటే మధ్యధరా సముద్రం. ఏ సముద్రం అండి? మధ్యధరా సముద్రం. ఈ మధ్యధరా సముద్రం నుండి రావడం నేను చూచాను అంటూ ఉన్నారు. ఎవరు చూచారు? యోహాను గారు. వెరీ గుడ్. పాస్టర్ గారు అనిపించుకున్నారు. యోహాను గారు పద్మాసు ద్వీపంలో ఉండి చూస్తూ ఉన్నటువంటి ఈ యొక్క గ్రంథము, అదే ప్రకటన గ్రంథము. ఈయన చూస్తూ ఉన్నారు. ఆ క్రూర మృగం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అరేబియా మధ్యధరా సముద్రం నుండి బయటకు వస్తూ ఉంది. దాని కొమ్ముల మీద 10 కిరీటములు. దానికి ఉన్న కొమ్ముల మీద
10 కొమ్ములు, 10 కొమ్ముల మీద 10 కిరీటములు. 10 కిరీటములు అనగా 10 మంది రాజులు. కిరీటం ఎవరు పెట్టుకుంటారు? నువ్వు నేను పెట్టుకోం కదా. కిరీటం ఎవరు పెట్టుకుంటారు? రాజులే పెట్టుకుంటారు. కనుక ఇది 10 కిరీటములు అనగా 10 మంది రాజులు. దాని తల మీద దేవదూషణకరమైన పేర్లు వ్రాయబడెను. దేవుణ్ణి నిందించడం, దూషించడం, దేవుణ్ణి దూషించేటువంటి పేర్లు ఆ 10 తలల మీద, ఆ 10 కిరీటాల మీద వ్రాయబడి ఉన్నవి. ఆ 10 కిరీటముల మీద ఏమి వ్రాయబడి ఉన్నవి అంటే దేవ దూషణ పేర్లు. దేవుణ్ణి నిందించడం, దేవుణ్ణి నిందించేటువంటి పేర్లు దాని మీద వ్రాయబడి ఉన్నవి. తరువాత నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. చిరుత పులి ఆ మృగము యొక్క లక్షణాలు, మృగము ఆ యొక్క లక్షణాలు మొట్టమొదటిది ఏమై ఉంది? చిరుత పులి అయి ఉన్నది. రెండవది, దాని పాదములు ఎలుగుబంటి పాదములు. అన్నీ కూడా డేంజరస్ యానిమల్స్ గురించి చెబుతూ ఉన్నారు. అన్నీ కూడా డేంజరస్ యానిమల్స్, సాధు అయినటువంటి జంతువుల్ని ఇక్కడ చూపించడం లేదు. అంటే వాడు ఎంత మరి క్రూరమైనటువంటి వాడి పరిస్థితి ఎటువంటిది అనేది ఇక్కడ ప్రతి పదము మనకు వివరించబడుతూ ఉంది. తరువాత దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. ఇలా మరి ఆ యొక్క ఘట సర్పము, ఈ వచ్చినటువంటి ఈ క్రూర మృగానికి ఘట సర్పము, అది కూడా సాతాను పేరే. అది కూడా సాతాను పేరే. అపవాది, సాతాను, ఇట్లా దానికి చాలా చాలా పేర్లు ఉన్నవి. అయితే ఇక్కడ క్రూరముగును, నాశన పురుషుడు, నాశన పుత్రుడు, చిన్న కొమ్ము, ఇవన్నీ కూడా రెఫరెన్సులు రాసుకోండి. కీర్తన గ్రంథము 109వ కీర్తన 6వ చరణము అపవాది అని ఉంటుంది. తర్వాత ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1లో ఇప్పుడే మనం చదువుకుంటున్నది క్రూర మృగము. రెండవది తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే నాశన పుత్రుడు. లూకా సువార్త 22వ అధ్యాయము 31వ వచనంలో ఏముంది అని అంటే సాతాను. తరువాత దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో చిన్న కొమ్ము. ఇవి కొన్ని మాత్రమే నేను సేకరించాను. మరి ఉన్న సమయం తక్కువ గనక మనము కొంచెంలో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది కనుక ఇక్కడ 10 కిరీటాలు గురించి చెప్పుకున్నాము. 10 మంది రాజులు. ఈ 10 మంది రాజులు ఒక రాజును ఎన్నుకుంటారు. ఈ 10 మంది రాజులు ఒక రాజును ఎన్నుకుంటారు. అతనే రోమా చక్రవర్తి. అతను రోమా సామ్రాజ్యం నుంచి రావాల్సిన వాడై ఉన్నాడు. ఈ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే, ఈ క్రీస్తు విరోధి ఎక్కడి నుంచి వస్తాడంటే రోమా సామ్రాజ్యం నుంచి వస్తాడు. రోమా సామ్రాజ్యం కనుక మనం చెప్పుకున్న యూదులు 10 లక్షల మందిని ఎవరు సంహరించారు? 10 లక్షల మందిని చంపారని చెప్పానా? 10 లక్షల మందిని చంపారు. యెరూషలేము
వీధుల గుండా రక్తము ఏర్లై పారిన మోకాళ్ళు రక్తములో యెరూషలేము వీధులన్నీ ఉన్నవి అని చెప్పాను. చేయించినది ఎవరంటే రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్. అతని పేరేమిటి? టైటస్. మర్చిపోకూడదు, అతని పేరు టైటస్. ఇప్పుడు ఇక్కడ 13వ అధ్యాయం బట్టి చూస్తే అక్కడ రాజు అంటే రోమా ప్రభుత్వం నుంచి ఒక రాజు వస్తాడు. ఈ 10 మంది రాజులు ఎవరు అని అంటే అది పెద్ద సబ్జెక్ట్ వెళ్తుంది. మరలా అది తవ్వితే మొదలు పెడితే అది అవ్వదు కనుక 10 మంది రాజులతో వదులుకుందాం. ఈ 10 మంది రాజులు ఒక రాజుని ఎన్నుకుంటారు. అతనే రోమా చక్రవర్తి. కనుక ఇక్కడ ఇవన్నీ కూడా ఆ రెండవ 3.5 సంవత్సరాల్లో జరిగేదేమిటి అని అంటే వీళ్ళంతా కలిపి ఒక రాజ్యము, దానినే యూరో రాజ్యము. ఆ రాజ్యం పేరేమిటి? యూరో రాజ్యము. యూరో రాజ్యం. ఈ రాజులు ఏమో ఉండరు. యూరో డాలర్, యూరో కరెన్సీ, మనకంతా యూరో కరెన్సీ వస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బులు చెల్లవు. ఆ కాలంలో మన దగ్గర ఉన్న డబ్బులు చెల్లవు. అమెరికా డాలర్లు చెల్లవు, మరి సౌదీ అరేబియాలో ఉన్న రియల్స్ చెల్లవు. ఏ డబ్బు కూడా చెల్లదు. ఒకటే డబ్బు, అదేమిటది? యూరో కరెన్సీ. దాని పేరు ఏమిటండి? యూరో కరెన్సీ. ఈ యూరో కరెన్సీ అందరికీ దొరకదు. మనం గబగబా ఇప్పుడు కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి ఓ పావుల బెల్లం ఇమ్మంటే ఇచ్చేస్తాడు. కానీ రేపు రాబోయే కాలంలో మీరు వెళ్ళి కొట్టు దగ్గర సరుకు కొనుక్కోవాలంటే మీకు ఒక ముద్ర ఉండాలి. అదే 666 ముద్ర. అది 666. ఈ ముద్ర ఉంటేనే కానీ మనము ఏ కొట్టుకెళ్ళినా, ఏ కిరాణా కొట్టుకెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా మనం ఏమన్నా కొనుక్కోవాలంటే నీకు ముద్ర ఉందా? మనం నొసట మీద కానీ ఇక్కడ కానీ అది ఇంజెక్ట్ చేస్తారు. అది ఆ ముద్ర లేకపోతే మనము బయటకు వెళితే మనకేమీ దొరకదు. అంటే మనం సాతాను బిడ్డలం అయితేనే. గుర్తుపెట్టుకోండి, ఇది 660 అని పక్కన పెట్టండి. మనం అంతా సాతాను బిడ్డలమే కాదా? ఏమ్మా 8:44లో చూడండి ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మాట ఉన్నట్టుగా నాకు గుర్తు. 8వ అధ్యాయము 44వ వచనం అనుకుంటా, గుర్తులేదు. మన తండ్రి ఎవరో అపవాది, మనము అపవాది సంబంధులము అని అంటాడు చూడండి. ఉంది తల్లి. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మన తండ్రి ఎవరమ్మా ఇప్పుడు? కనుక వేరే సిమ్ మనకు అక్కర్లా. ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ దట్ టైప్ ఆఫ్ సిమ్ because of we are the children of Saturn. That's why మనకు అది అక్కర్లా. ఏది అక్కర్లేదు. 666 ముద్ర అక్కర్లేదు. ఆల్రెడీ మన దగ్గర ఉన్నదే. ఏం చేత మనము అపవాది సంబంధులం. మన తండ్రి అపవాది కనుక మనకు దాంతో పని లేదు. రండి, ఇక్కడ చివరికి వచ్చేస్తున్నాను. ఇంకా 5 నిమిషాలు ఉంది. హర్మిగద్దోను యుద్ధం గురించి 2 మాటలు చెప్తాను. హర్మిగద్దోను యుద్ధం ఎవరికి ఎక్కడెక్కడ జరుగుతుంది అనేటువంటిది ఈ సబ్జెక్ట్ పూర్తి చేయాలంటే చివరి మాట అది చెప్పాలి.
హర్మిగద్దోను యుద్ధము అనగా హర్మిగద్దోను ఎప్పుడైనా విన్నామా? హర్మిగద్దోను యుద్ధం జరుగుతుంది, ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అది హర్మిగద్దోను యుద్ధము ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది, దీన్ని రెండు పదాల కలయిక ఇది. హర్ మిగద్దోను, హర్ మిగద్దోను రెండు పదాల కలయిక. హర్ అంటే కొండ, హర్ అంటే కొండ, మిగద్దోను అది ఊరు. ఇక్కడే చాలా యుద్ధాలు జరిగినవి. ఢిల్లీ నుంచి ఆగ్రా వెళుతుంటే మధ్యలో కురుక్షేత్ర అనేటువంటిది ఒకటి తగులుతుంది. అక్కడే కురుక్షేత్ర యుద్ధం పేరు విన్నాం కదా, ఆ పేరు విన్నాం చాలు. కనుక ఆ ప్రాంతంలో యుద్ధం జరిగింది కనుక ఆ యుద్ధానికి ఏం పేరు వచ్చింది? కురుక్షేత్ర యుద్ధం అని పేరు వచ్చింది. అదే విధంగా ఇక్కడ మిగద్దోను, ఈ మిగద్దోను అన్న ప్లేస్ లో చాలా యుద్ధాలు జరిగినవి, చాలా యుద్ధాలు జరిగినవి. రెఫరెన్స్లు చెప్తాను, అవి రాసుకోండి, మీకు ఉపయోగపడద్ది అనుకుంటే. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. అదేమిటో మనం ఒకసారి. అంతటా యెహోవా అతన్ని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇజ్రాయేలులను రక్షించుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా. ఇక్కడ గిద్యోను చరిత్ర. గిద్యోనీయుల్ని ఏం చేస్తున్నారు? మిద్యానీయులు, మరి మిద్యానీయులు అనేటువంటి వాళ్ళు వాళ్ళని తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు. అటువంటి పరిస్థితుల్లో మరి ఈ గిద్యోను ఏం చేస్తున్నాడు? ఆ యొక్క గానుగ ప్రక్కన ఉండి గోధుమలు దొల్లుకుంటూ ఉన్నాడు. అక్కడ నుండి అతనేమో భయపడి అక్కడ చేసుకుంటే ఏంటి, దేవుడేమన్నాడు? దేవుడేమన్నా 12వ వచనం చూడండి తల్లి. యెహోవా దూత అతనికి కనపడి పరాక్రమము గల బలాఢ్యుడా. ఆయనేమో ఆ చెట్టు పక్కన గాను పక్కన ఆయన ఏదో చేసుకుంటుంటే పరాక్రమం గల బలాఢ్యుడా. నిజానికి పరాక్రమే ఉంటే బయటకు వచ్చే చేసుకుంటాడు కదా. దేవుడు పిలిస్తే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు గనక అక్కడ ఆ బలహీనుడైనటువంటి గిద్యోనును పిలిచి మహాబలాఢ్యుడ, పరాక్రమం గల బలాఢ్యుడ అని పిలుస్తున్నాడు. ఆయన చేసిన యుద్ధము అక్కడే. ఆ ఫిలిస్తీయులను, ఆ మిద్యానీయులను తరిమి కొట్టింది అక్కడే. ఆ మిద్యానీయులను తరిమి కొట్టినది అక్కడే. సమూయేలు మొదటి గ్రంథము 31వ అధ్యాయము. ఇక్కడ సౌలు కూడా అక్కడే చనిపోవడం జరిగింది. సౌలు ముగ్గురు కుమారులు అతని ఆయుధాలు మోసేటువంటి అతను కూడా అక్కడే చనిపోవడం జరిగింది. 31వ అధ్యాయము 8వ వచనము చూడండి. మరునాడు ఫిలిస్తీన్లు అది 4 చూడమ్మా. 4 సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. ఇది కూడా అదే. ఏంటది? మిగిద్దోను ప్రాంతమే. ఇది కూడా మిగిద్దోను ప్రాంతమే. మీకు అన్ని రెఫరెన్స్లు చెప్పగలను కానీ మనకు ఇంకా నిమిషం కూడా లేదు. రాజుల రెండవ గ్రంథము 9వ అధ్యాయము.
రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము కూడా మనము ఆ మాట చూస్తే 9వ అధ్యాయము 27వ వచనములో ఏముందమ్మా? యూదా రాజైన అహజ్యా జరిగిన దానిని చూచి వనములో నగరి మార్గముగా పారిపోయెను. ఆయనను యెహూ అతని తరిమి రథమునందున్న అతనిని హతము చేయుడని ఆజ్ఞ ఇచ్చెను గనుక వారు ఇబ్లేయాము దగ్గరనున్న గూరునకు పోవు మార్గమునందు అతన్ని కొట్టగా అతడు మిగుద్దోకు పారిపోయి అచ్చట మరణమాయను. మిగుద్దు వచ్చిందా లేదా? ఆఖరిగా 23, 24 రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 24 కూడా చూద్దాం. 23, 24 మరియు 1 మినిట్ 23, 24 మరియు కర్ణ పిశాచి గల వారిని, సోద చెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటినీ యోషియా తీసివేసి యెహోవా మందిరమందున్న యాజకుడైన హిల్కియాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న విధులను స్థిరపరచుటకై. ఇక్కడ కూడా యోషియా కూడా అక్కడే మరణించడం జరిగింది. కనుక హర్ మిగద్దోను, హర్ అంటే ఇప్పుడు అర్థం ఏంటి? కొండ. రైట్, చాలా బాగా చెప్పారు, చాలా బాగా ఫాలో అవుతున్నారు, నా బాధను కనిపెట్టారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. హర్ అంటే కొండ. కొండ మీద చేస్తారా ఏమా? కొండ మీద యుద్ధం చేస్తారా? చెప్పండి. కొండ మీద చేయలేరు, కిందకి రావాలి. కిందే ఉంది మిగిద్దోను. ఆ ప్రాంతంలో జరిగినటువంటి యుద్ధాలు. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారికి, క్రీస్తు విరోధికి ఆ ప్రాంతంలో యుద్ధం జరగబోతూ ఉంది. ఆ ప్రాంతంలో హర్ మిగిద్దోను యుద్ధము, ఆ ప్రాంతంలో యుద్ధం జరగబోతూ ఉంది కనుక దానిని హర్ మిగిద్దోను యుద్ధం అన్నారు. ఈ హర్ మిగిద్దోను యుద్ధంలో ఎవరు జయము పొందుతారనగా క్రీస్తు యేసు ప్రభుల వారు జయము పొందుతారు. ఈ సాతానును తీసుకెళ్ళి అతను అపజయం పొందిన తర్వాత పాతాళ బిలములో బంధిస్తాడు. ఇది 1000 ఏండ్ల పరిపాలనకు నాంది. 1000 ఏండ్ల పరిపాలనకు నాంది. ఇంకా మంచి సబ్జెక్టులకు వచ్చేస్తాం. వచ్చే 4వ వారం బ్రతికి బాగుంటుంది, అది చెప్తాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. నిజానికి అది నాన్న మరి ఒక పెళ్ళి ఉంది. ఈరోజు 23వ తారీఖు ఆదివారం. ఆ 23వ తారీఖు ప్రధానం, 24 తెల్లారి సోమవారం పెళ్ళి. వాళ్ళు నిజ క్రైస్తవులు. నిన్న వెళ్ళాను. మరి ప్రతి దానికి ప్రార్థన ఊటాడు అనేటువంటి గ్రామము, యలమంచిల దగ్గర ఊటాడు అనేటువంటి గ్రామము వెళ్ళడం జరిగింది. ప్రతి నిమిషానికి ప్రార్థన, వెంటనే ఈ నెలలోనే వివాహం పెట్టుకోవాలి అని వివాహము తర్వాత మాట్లాడుకుంటే 23వ తారీఖున ప్రధానం తీసుకొస్తానన్నారు. పాపను తీసుకుని వెళ్ళి మేము 24వ తారీఖున అక్కడ వివాహం జరిపిస్తాను. వివాహకర్తను నేనే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. అన్ని దినాలు మంచివే తల్లులారా, తండ్రులారా. ఏ ఒక్క దినము మంచిది కాకుండా పోలేదు, అన్నీ మంచివే. కనుక మన యొక్క వ్యభిచారం, జారత్వం మనం క్రైస్తవులమై ఉంటున్నాము. కానీ మళ్ళీ అది వచ్చి అప్పటికి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం?
పంతుల దగ్గరికి వెళ్తున్నాం పందుల్లా. సో వీ వుడ్ నాట్ డూ లైక్ దట్. మనము ద్విమనస్కులుగా ఉండవద్దు. ఉమ్మి వేస్తానంటున్నాడు ప్రకటన గ్రంథంలోనే. మనము ద్విమనస్కులుగా ఉంటే ఏం చేస్తానంటున్నాడు? ఉమ్మి వేస్తానంటున్నాడు. కనుక మనము ఉమ్మి వేసే వారముగా ఉండక ఆయనకి ఇష్టలుగా ఉందాం. అట్టి కృపాత్రేక దేవుడు మీకు మాకు మనందరికీ అనుగ్రహించును కాక. చిన్న ప్రార్థన. మహాగణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. నాయనా, ఇంతవరకు మమ్మలను కాచి కాపాడినావు. మరి ఆ యొక్క క్రూర మృగము దగ్గర నుంచి మమ్మ హర్మిగద్దోను యుద్ధం వరకు మాతో ఎన్నో విషయాలు మాట్లాడిన దేవా మీకు వందనములు. జరగబోయే కార్యక్రమంలో మరి వేయేండ్ల పరిపాలన గురించి మాట్లాడుకోవడానికి మీ కృపను చూపించండి. ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొనమని త్వరలో మా కొరకై రానున్నటువంటి యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి. ప్రియులరా, సమయం అవుతా ఉంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. తలలు వంచుతాం, కళ్ళు మూసుకుందాం. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. ఆయన సమీపించడానికి సూచనలన్నీ నెరవేరుతా ఉన్నాయి. వాగ్దానాలన్నీ, వాక్యములన్నీ నెరవేరుతా ఉన్నాయి. ఇశ్రాయేలు యూదుల పట్ల దేవుని వాగ్దానాలు నెరవేర్చబడతా ఉన్నాయి. అంటే ప్రభు రాక సిద్ధంగా ఉంది, సమీపంగా ఉంది. కాబట్టి ఇంకా మనం లోకములోని శాశ్వతం అనుకొని లోకం వైపు చూస్తూ లోకములో మగ్గిమైపోయి ఉంటే ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడలేం. కాబట్టి ప్రభు రాక సమీపించే కొలది మనం మార్పు చెంది ప్రభు స్వరూపంలోకి మనం మార్పు చెందుదాం. ప్రభు అన్నారు, ఎవరైతే నా శరీరం తింటారో నా రక్తం తాగుతారో వారు నిత్య జీవానికి వారసులని చెప్పారు. కాబట్టి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం తీసుకుందాం. ఇంకా పాపములో పొరుగులాడే సమయం కాదు ఇది. కనుక పాపములో పరిగెత్తే సమయము కాదు. ఆ కాలము ఎప్పుడో గతించిపోయిందని వాక్యం చెబుతా ఉంది. కాబట్టి ప్రభు రాక సమీపంగా ఉంది. నిర్లక్ష్యంగా ఉంటే ఇదిగో భయంకరమైన శిక్ష. అగ్ని ఆరదు, పురుగు సావదు. మహావేదనలో నీవు నేను ఆత్మ ఆ అగ్నిగుణములో పడిపోద్దు మారకపోతే. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఈరోజే ప్రభు సన్నిధానంలో మనం తీర్మానం తీసుకుంటూ మరొకసారి దేవుడు మనకి ఇటు అవకాశాన్ని కల్పించాడని, ఇటు భాగ్యాన్ని ఇచ్చాడని మనం ఎరిగి ఈరోజు ఎంతోమంది చూడలేకపోయారు. ఎంతోమంది లేరు లోకంలో. వారు ఒప్పుకుంటానికి, వారు సరిచేసుకుంటానికి వారికి అవకాశం లేదు. కానీ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి సరిచేయబడటానికి, ఒప్పుకుంటానికి, సరిచేయబడటానికి మనకు సమయం ఇచ్చాడు. ఇంకా సజీవులుగా ఉంచాడు. ఇది అనుకూల సమయం అని ఎరిగి మనం పరిచేసుకుంటూ ఆయన శరీరంలో మనం పాలు పొంగులు పొందుదాం. ప్రభువైన యేసు తన అప్పగింపడి రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పాను. మనమును ఆ ప్రకారము చేదుము గాక. ఆమేన్. ప్రియులారా, బలవంతమేమీ లేదు. తీసుకోకపోతే ఏమనుకుంటారు అనుకోవద్దు. ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటే కనుక నేను ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలి అని అనుకుంటే, ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి చనిపోతే నేను సమాధిలోండి తిరిగి లేవాలి అని అనుకుంటే, ఇదిగో ఆయన ఇచ్చిన ఆజ్ఞ, నా శరీరం నా రక్తం తినండి, నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని చెప్పారు. కాబట్టి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుందాం, పరిశుద్ధులుగా మార్చిపడదాం, శక్తివంతులుగా ఉందాం, పరలోక రాజ్యానికి వారసులుగా ఉందాం. ఎవరైతే సిద్ధపడ్డారో వారు ప్రార్థన పూర్వకంగా ఆయన శరీరంలో మన పాలు పంపులు పొందుదాం.